హాయ్ ఎవ్రీవన్. మనం షాప్‌లో కొన్నామనుకోండి మామిడి తాండ్ర అనేది పొరలు పొరలుగా వస్తది కదా! అదే విధంగా మనం ఇంట్లో తయారు చేసుకున్నా సరే వస్తదండి. కానీ చాలామంది ఇంట్లో తయారు చేసుకుంటే మనకి ఇలా రాదు అని అనుకుంటారు కదా! అలా ఏం లేదండి. ఇంట్లో మనం తయారు చేసుకున్నా సరే చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకి ఇక్కడ 2 కలర్స్‌లో కనిపిస్తుంది చూసారా? నేను ఒకటి బెల్లంతో చేశాను. ఒకటి పంచదారతో చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ మామిడి తాండ్ర అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను 3 మ్యాంగోస్ తీసుకున్నాను. పైనున్న తొక్కు మొత్తం తీసి మిక్సీ చేసుకున్నానండి. మొత్తం అంతా కూడాను మెత్తని పేస్ట్ కింద. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాని మీద మనం పేస్ట్ చేసుకున్నాం కదా! మొత్తం అంతా కూడా వేసుకొని బాగా దగ్గరికొచ్చినంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి. నేను ఇందులో కొద్దిగా బెల్లం వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే షుగర్ కూడా వేసుకోండి. మీకు స్వీట్ అనేది ఎలా సరిపోయిందో ఆ విధంగా చూసుకొని బాగా మొత్తం అంతా కూడా బాగా ఉడికించుకోండి. ఇది బాగా తుల్లుతుందండి చూసుకోండి. వీడియో చూస్తున్నారు కదా! అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనకు బాగా దగ్గరికంతా అయిన తర్వాత మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని నెయ్యి అనేది ప్లేట్‌కి రాసుకొని ఉంటేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా మనకిలా పలచగా వేసుకున్నామనుకోండి మనకి 1 డేలో ఎండిపోతుంది. కొంచెం దళసరిగా ఉంటే మనకు ఒక 2 డేస్ పడుతుంది. మనం నెయ్యి రాసుకున్నాం కదా! చూసారా మనకి ఎంత ఈజీగా వచ్చేసిందో మొత్తం అంతా కూడాన. ఇప్పుడు దీన్ని మనం సన్నగా కట్ చేసుకుందామండి మొత్తం అంతా కూడా. నేను చుట్టూ అంచులు కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మొత్తం సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని వన్ బై వన్ మనం పెట్టుకున్నామనుకోండి, మనకి పొరలు పొరలుగా వస్తుంది అదంతా కూడాన. మనకిప్పుడు మనకు నచ్చిన షేప్‌లో మనం కట్ చేసుకున్నామంటే, మనకి ఇంట్లోనే మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చాయో?